ఎలా మొదలైంది మీ ఆధ్యాత్మిక ప్రయాణం? యాహ్! ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేనికోసం అంటే హ్యాపీగా మీరు చక్కగా అవును. చదువుకొని ఉంటారు. అవును. ఒక మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఈ మార్గాన్ని ఎందుకు వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది క్లుప్తంగా? తప్పకుండా. కొల్చెల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాలలో సంస్కృతం అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలో మానసికంగా చాలా బలహీనతకు గురయ్యాను. రకరకాల ప్రశ్నలు నా మదిలో మొలకెత్తుతున్నాయి. అవేంటంటే, ఎందుకు జీవిస్తున్నాం? ఎందుకు ఆహారం తీసుకుంటున్నాం? అసలు ఎందుకు బతకడంలో ఉండేటటువంటి పరమార్థం ఏంటి? అసలు ఎందుకు ఉద్యోగం చేయాలి? శాలరీలు వస్తాయి, ఇదే జీవితమా? ఇంతే జీవితమా? అనేటటువంటి అనేక వేల ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ప్రశ్నల యొక్క ఆ ప్రవాహంలో నేను ఏం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఏమీ తెలిసేది కాదు. సో అదొక గందరగోళమైనటువంటి సమయం. సో ఇది నాకొక్కడికైనా అందరికీ ఉంటుందా అనేటటువంటి ప్రశ్న కూడా ఉండేది. కానీ అందరినీ చూసినప్పుడు ప్రశాంతంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, శాలరీలు తీసుకుంటున్నారు, లైఫ్ మామూలుగానే ఉంది. వీళ్ళకేమో ఈ ప్రశ్నలు తలెత్తవా అనే డౌట్ కూడా వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? అంటే పుట్టాము, పెరిగాము, పిల్లల్ని కంటాము, వృద్ధాప్యం అవుతాం, చచ్చిపోతాం, అంతే నా లైఫ్ అంటే అనేటటువంటి ఎన్నో ప్రశ్నలు నాలో మొదలయ్యాయి, చాలా ఇబ్బంది పెట్టాయి. సో దీని నుండి ఎట్లా బయటపడాలి అనే అన్వేషణతో ఒక నా అదృష్టం బాగుండి స్వామి దయదలిచాడు అనుకుంటా. ఎన్నో జన్మలుగా వస్తున్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి అనుకుని ఒక స్వామివారిని నేను కలవడం జరిగింది. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఆరానో ఏమో మరి 10 అడుగుల దూరంలో ఉండగానే మొత్తం సమాధాన పడిన స్థితి, ప్రశ్నలే లేని స్థితిని నేను ఎక్స్పీరియన్స్ చేసే ఆ క్షణం. ఆయన ఏ బోధ చేయకుండా, ఇప్పుడు మనం చదువుకుంటాం, మౌన వ్యాఖ్యాన ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసుదృషగణై రాహుతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం శ్రీ దక్షిణామూర్తి మీడే అని చెప్పి, దక్షిణామూర్తి ఎలా అయితే మౌన వ్యాఖ్యతో జ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్పారో, అలా ఆయన యొక్క సన్నిధానంకి వెళ్ళగానే సమాధాన పడిన స్థితిని నేను అనుభవించాను. ఆ స్వామివారి దగ్గరే ఉండి ఈయనే నా సమస్యలకు పరిష్కారం అని చెప్పి ఆయన దగ్గరే ఉండి కొంత విద్యని అభ్యసించడం జరిగింది. తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలాంటి సమస్యలు నా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు పడవచ్చు, అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ బాధను ఎక్స్పీరియన్స్ చేసాం, వాళ్ళు పడకూడదు. అందరికీ గురువులు దొరకరు, స్వామివారు లాంటి వాళ్ళు అందరికీ దొరకపోవచ్చు. వారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు, ఎవరికి చెప్పుకోరు కొంతమంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నటువంటి విద్యను వాళ్ళకి ప్రచారం చేస్తే కనుక వాళ్ళు ఆనందిస్తారు అన్నటువంటి ఆలోచనతో చిద్గురు గీత అనేటటువంటి ఒక సంస్థగా పేరు నామకరణం చేసుకొని ఈ కార్యక్రమాలను మనం మొదలు పెట్టడం జరిగింది. మీరు నేర్చుకున్న విద్య అంటున్నారు కదా, అంటే మీరు ఏం నేర్చుకున్నారు? సాధారణంగా వేదాంతం అనేది ఒకటి ఉంటుంది, అంటే వేదములకు అంతం అనమాట. అది ఉపనిషత్తులు. అవును, ఉపనిషత్తులు అంటారు. మన హిందూ సనాతన సంస్కృతి 3 అంశాల సమ్మేళనం. ఒకటి శాస్త్రం, 2 తత్వం, 3 భక్తి. ఒకే అంశాన్ని మనం శాస్త్రీయ దృక్కోణంలోనూ చూడొచ్చు, సమాధానాన్ని పొందొచ్చు. అదే అంశాన్ని తాత్విక దృష్టితోనూ చూడొచ్చు, సమాధానాన్ని పొందొచ్చు. అదే అంశాన్ని భక్తిగాను అందుకోవచ్చు, ఆచరించవచ్చు, ఆనందాన్ని అనుభవించవచ్చు. అలా 3 దృక్కోణాలలో చూడగలిగేటటువంటి ఏకైక మతం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉందంటే అది ఒక సనాతన సంస్కృతి, సనాతన ధర్మం, మన హిందూ మతం. సో మన సనాతన సంస్కృతిలో ఏదైతే చెప్పబడ్డారో, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, పురాణాలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో భక్తిపరంగా చూస్తాం. కొంతమంది ఒక వర్గంగా ఉంటారు. అదే అంశాన్ని తాత్విక పరంగా చూసేవాళ్ళు ఉంటారు, వివేకానందుడు ఇట్లాంటి వాళ్ళు. శాస్త్రీయ దృక్కోణంలో చూసేవాళ్ళు ఉంటారు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు. సో నా ఉద్దేశం ఏంటంటే, మా స్వామివారు నాకేం బోధించారంటే, అటు శాస్త్రీయత, ఇటు తాత్వికత, భక్తిపరమైనటువంటి సమన్వయాన్ని ఎలా చేయాలి అనేటటువంటి అంశంలో నాకు మార్గదర్శనం అందించారు. దానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకి ఈరోజు హనుమంతుల వారు అంటున్నాం, హనుమత్ జయంతి అంటున్నాం. శాస్త్రీయ దృక్కోణంలో చూసినట్లయితే రాముల వారు కాన్షియస్, మన యొక్క ప్రజ్ఞ. హనుమంతుల వారు సబ్ కాన్షియస్, ఉపచైతన్యం అంటారు. ఎలా అయితే రామచంద్రమూర్తికి ఈ హనుమంతుల వారు విపరీతమైనటువంటి భక్తితో, అత్యధికమైనటువంటి
భక్తితో ఎలా అయితే మెలుగుతారో అదే విధంగా మన లోపల ఉండేటటువంటి ఈ చైతన్యం ఉపచైతన్యాలు అనేవి కూడా అలానే మెలుగుతూ ఉంటాయి, అలానే సమన్వయం అవుతూ ఉంటాయి. ఇది శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం. తత్వపరంగా తీసుకొస్తే అంతా నేనే కదా, నాలో ఉన్నటువంటి అద్వైత భావమే, నాలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, నాలో ఉండేటటువంటి విశ్వ చైతన్యము, ఈ రెండు అనుసంధానం అవుతున్నప్పుడు పూర్తి స్థాయి ఆకర్షణని, విజయాన్ని, సంకల్ప సిద్ధుల్ని, వీటన్నిటిని అందుకోవచ్చు. ఇది తాత్విక దృష్టితో చూస్తున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అని అంటాం కాబట్టి, నాలోనే అంతా ఉంది కాబట్టి, స్వస్మిన్ స్వయమేవ రమతే ఇది రామ అంటే ఏంటంటే తన యందు తానే, తనలో తానే ఆనందించేటటువంటి లక్షణం రామలక్షణం అని చెప్తారు. మనకి ఇదే భావం భగవద్గీతలో కూడా ఉంటుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిరుమతిర్మమ. ఈ విధమైనటువంటి రెండు అంశాలు మన లోపల గనక కలిసి ఉంటే అదే యోగం అంటున్నారు. సమత్వం యోగం ఉచ్యతే. సో ఇది తాత్విక దృష్టితో చూసినప్పుడు. ఇక భక్తిపరమైనటువంటి దృష్టితో చూసినప్పుడు హనుమంతుల వారి యొక్క భక్తి కావచ్చు, ఆ ముగ్ధ భక్తి కావచ్చు, రాముల వారంటే ఏ పనైనా సరే చేయగలనన్నటువంటి ఆత్మవిశ్వాసంతో వెళ్ళడం కావచ్చు. అతనికి మానసికంగా ఒక బలహీనత ఉంది, అతని శక్తులు తనకి గుర్తుండవు. అయినా సరే రామకార్యం చేయాలనేటటువంటి సంకల్పం రాగానే అతను అత్యంత బలవంతుడవుతాడు, అత్యంత శక్తివంతం అవుతాడు. ఇది లౌకికంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు హనుమంతుల వారు మనకు ఒక మార్గదర్శనం ఇస్తారు ధైర్యానికి, ఆత్మవిశ్వాసంగా ఉండడానికి. ఇలా భక్తిపరమైనటువంటి సమన్వయం, తాత్వికపరమైనటువంటి సమన్వయం, శాస్త్రపరమైనటువంటి సమన్వయం, ఈ మూడు సమన్వయాలు కలిసినప్పుడే మనం సనాతన సంస్కృతి యొక్క విలువను పూర్తిగా పొందగలుగుతామన్నది మా స్వామివారి మార్గదర్శనం ద్వారా నేను అందుకున్నటువంటి అంశం. అక్కడ ఏదైనా విద్య నేర్చుకున్నారా? క్రియాయోగ విద్యను నేర్చుకున్నాను. క్రియాయోగ విద్యను నేర్చుకున్నాను. అంటే క్రియాయోగం అంటే అది ఏముంటుంది? క్రియాయోగం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దీని యొక్క నేపథ్యం మనకి వేదం కంటే ముందు, వేదాన్ని అపౌరుషేయం అంటారు, వేదం కంటే ముందు క్రియాయోగం ఉంది. అప్పుడు ఉన్నటువంటి స్త్రీలు ఈ క్రియాయోగాన్ని సాధన చేస్తూ పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా వారు ఉండడాన్ని ఋషులు గమనించారు. మనం వేదానికి ముందు చూస్తే మాతృస్వామ్య వ్యవస్థ అంటాం. అంటే స్త్రీయే అక్కడ ప్రధానమైనటువంటి యజమాని కుటుంబంలో. సో ఈ మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అన్ని వ్యాపారాలు చేసేది, అన్ని వ్యవహారాలని చక్కదిద్దేది, కుటుంబ పోషణ దగ్గర నుండి ప్రతిదీ ఆవిడ చూసుకునేది. ఆవిడకంత శక్తి ఎలా వస్తుంది, ఆవిడకంత జ్ఞానం ఎలా వస్తుందో ఋషులు అబ్జర్వ్ చేస్తే శక్తి స్వరూపిణి స్త్రీయే అనేది వారు అర్థం చేసుకుని ఈ వేదాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందుకే వేదాన్ని అపౌరుషేయం అంటారు. పురుషుడికి సంబంధించింది కాదు అని దాని అర్థం. అపౌరుషేయం, అపురుష, పురుషుడికి సంబంధించింది కాదు. పురుషుడికి సంబంధించింది కాదు అంటే అర్థం ఏంటి? స్త్రీకి సంబంధించింది, శక్తికి సంబంధించింది. అవునా? వేదం అపౌరుషేయం కాబట్టి ఆవిడ స్వరూపాన్ని గమనిస్తున్నటువంటి ఋషి కుండలిని యోగం అనేటటువంటి సాధనని డెవలప్ చేశారు. స్త్రీలో ఆ సప్త చక్రాల యొక్క జాగృతిని గమనించినటువంటి ఋషి ఎందుకు మనం కూడా శక్తి కేంద్రాలను జాగృతం చేసుకోకూడదు అన్నటువంటి ప్రయత్నాన్ని చేశారు. మూలాధారాన్ని జాగృతం చేసుకోవడం కోసం అడవి చీమల చేత కుట్టించుకునేవాళ్ళు. మనం గమనిస్తే క్రిమికీటకాలు ఎక్కడ పడితే అక్కడ పుట్టవు. మన లోపల ఉండేటటువంటి 108 మర్మస్థానాలను గుర్తించి ఏ మర్మస్థానం అయితే బలహీనంగా ఉంటుందో అక్కడికే వెళ్ళి కుడుతుంది. అప్పుడు మనకు విపరీతమైన పెయిన్ వస్తుంది. సో అట్లా అడవి చీమల చేత కుట్టించుకోవడం ద్వారా ఎప్పుడైతే శక్తి కేంద్రాలు జాగృతం అవుతాయి, మూలాధారం జాగృతం అవగానే ఆ క్రిమికీటకాలు దూరం అవుతాయి. మన లోపల ఆరోగ్యం ఉంటే ఏ క్రిమికీటకాలు మన మీదకి వ్యాపించవు, ప్రయాణం చేయలేవు. సో అది గుర్తు అనమాట మూలాధార జాగృతికి. ఆ విధంగా మూలాధార శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం, అలాగే మన గొంతు దాకా చల్లటి నీళ్ళుంచి తపస్సు చేయడం ద్వారా స్వాధిష్టానాన్ని, అలాగే చాతుర్మధ్య హోమం అంటారు. 4 వైపులా హోమాన్ని, అగ్నిని పెట్టేసేసి పైన సూర్యుడు ఉండేటట్టుగా పెట్టే హోమం చేస్తారు. పంచాగ్ని మధ్య తపస్సు అంటారు. అది మణిపుర జాగృతికి, అగ్నితత్వాన్ని ప్రకోపించడం. ఇట్లా శక్తి కేంద్రాన్ని జాగృతం చేసే అవి విపరీతంగా ఉండడం సామాన్యులకు అది కుదరదు సాధన చేయడానికి. సో అందుకని కుండలిని యోగం చేయకూడదు, కుండలిని యోగం వల్ల ప్రమాదాలు వస్తాయి అన్నటువంటి నానుడు కూడా మనం వింటూ ఉంటాం. అయితే పతంజలి మహర్షి గారు మనలాంటి సామాన్యులను ఉద్దేశించి ఆ సాధనలు కాదు, దాన్ని సింప్లిఫైడ్ చేసి, సరళీకృతం చేసి చక్కగా ఆచరించడానికి వీలుగా క్రియాయోగాన్ని డెవలప్ చేశారు. మా స్వామివారు వారి యొక్క అనుభవాన్ని మాకు చెప్తూ శక్తి కేంద్రాలు ఎలా జాగృతం అవుతాయి, శక్తి కేంద్రాలు ఏ దశల్లో జాగృతం అవుతాయి, ఒకవేళ శక్తి కేంద్రం జాగృత అయితే రియాలిటీలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి. కేవలం మనం ఇట్లా ఈరోజు మనం శక్తి కేంద్రాలు జాగృతంగానే ఇలా ఊగుతూ అయిపోయింది, జాగృత అయిపోయింది, యాక్టివేషన్ అట్లా ఉండదు. శక్తి కేంద్రం జాగృత అవగానే విశ్వం మనకి సమాధానం చెప్తుంటుంది.
విశ్వమే గుర్తిస్తుంది నీలో ఈ జాగృతి అయ్యింది, నీకు ఆ స్థాయికి తగ్గ ఆకర్షణ అనేది ఉంటుంది అనేది మనం ఈజీగా గమనించవచ్చు. ఇట్లా అనుభవపూర్వకంగా ప్రమాణాలతో శాస్త్రాన్ని చక్కగా మనకి అర్థం చేస్తూ మాకు ఈ క్రియాయోగాన్ని నేర్పించడం జరిగింది. ఆ తర్వాత నేను సొంతంగా పరిశోధనలు చేయడం, ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ మీద రీసెర్చ్ చేయడం, సరళంగా ఎలా ఈ రోజు ఉన్నటువంటి జీవన విధానానికి ఎలా ఈ క్రియాయోగాన్ని అందించాలి అనేటటువంటి ఒక పరిశోధన చేసి సరళబద్ధమైనటువంటి తేలిగ్గా ఆచరించేటట్టుగా ఒక క్రియాయోగ సబ్జెక్ట్స్ని మేము డెవలప్ చేసి ముందుగా ప్రణవ సాధనతో అందరికీ క్రియాయోగం మీద ఆసక్తి కలిగించి ఆ తర్వాత క్రియలపైన సాధనలపైన మేము అవగాహన కలిగిస్తూ వచ్చాం నేటి వరకు. అవునండి. అంటే మీరు వాళ్ళకి ఏదైనా దీక్షలా ఇస్తారా? ప్రణవ దీక్ష ఇస్తాం, ప్రణవ సాధన ఒకటి దీక్షలాగా ఇస్తాం. వాళ్ళు అది ఎడిక్ట్ అయిపోతారు. రోజు ఉదయాన్నే కంపల్సరీ షడ్విధములైనటువంటి ప్రణవ సాధన చేయకుండా వారు ఏ పని చేయరు. అది ప్రణవ దీక్ష ఇస్తాం. అంటే అది ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చా? మామూలుగా ఓంకారం అంటే శబ్దము, స్వరము, నాదముల యొక్క కలయిక. శబ్దము అంటే అకారము, స్వరము అంటే ఉకారము, నాదము అంటే మకారం. మన దేహం ఈ విధమైనటువంటి రూపంలో ఉంటుంది. శబ్దం పుట్టేది నాభి దగ్గర నుండి. సో అనేటటువంటి శబ్దం చేత ఇక్కడ ఉండేటటువంటి మజిల్స్ కావచ్చు, కండరాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జీవ వ్యాపారాలన్నీ చైతన్యం అవుతాయి. ఈ విధంగా ఎక్కువ భాగం ఇది ఉంది కాబట్టి 85% అకారము, 5% ఉకారము, 10% మకారం, ఇలా పర్సంటేజ్ నిష్పత్తులను కనుక మనం పెట్టుకొని ఈ విధమైనటువంటి ప్రణవ సాధన కనుక చేసినట్లయితే ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ కావచ్చు, థైరాయిడ్ వ్యాధులు కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కావచ్చు, విపరీతమైనటువంటి రుగ్మతలు, కొత్త రుగ్మతలు ఆటో ఇమ్యూన్ పేరు మీద, ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు మనం ఈ ప్రణవ సాధనతో. ఇది మొదటి స్టెప్గా మీరు ఇస్తారు. ఇది మొదటి స్టెప్. ఆ తర్వాత నెమ్మదిగా సాధకుడి యొక్క సాధన బట్టి క్రియల్ని పరిచయం చేస్తూ మేము వారిని ముందు ఎనర్జీ సెంటర్స్ అన్బ్లాక్ చేసుకోవడం కావచ్చు, ఎనర్జీ సెంటర్స్ ఎనర్జైజ్ చేసుకోవడం కావచ్చు, యాక్టివేట్ చేసుకోవడం కావచ్చు, అంటే రకరకాల మాధ్యమాలు. వాళ్ళు ఒకళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉంటే ఒక రకమైనటువంటి సాధన, వాళ్ళు కదలగలరు, చక్కగా ప్రాణాయామాలు అవి బాగా చేయగలరు అంటే వాళ్ళకి తేలిగ్గా ఉండేటట్టుగా వాళ్ళ వ్యవస్థను అనుసరించి మనం సాధనల్ని అందిస్తూ వస్తాం.